జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టుకి వెళ్లాల్సిన టైం ఆసన్నమవుతోంది. ఆయన చాలా కాలం అయింది కోర్టుకు వెళ్ళి. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. నేను కోర్టుకు రాలేను, కోర్టుకు వస్తే ప్రభుత్వం మీద చాలా ఖర్చు పడుతుంది, విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి 60 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పాడండి. అప్పట్లో ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చి నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టులో అటెండ్ అయితే 60 లక్షల ఖర్చు అవుతుంది. దానికి ఎందుకంటే చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంది నాకు, దానికి తోడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను, నేను వచ్చి వెళ్ళాలంటే 2 రోజులు టైం పడుతుంది, దానివల్ల పరిపాలన ఆగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాడు. మొదట ఏం జరిగింది, 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వారానికి ఆ వారం పెట్టుకున్నాడు అప్లికేషన్. ఎందుకంటే అంతకుముందు సిబిఐ కోర్టులో అప్లికేషన్ వేసుకుంటే ఏంటి పర్సనల్ అపీరెన్స్ లేకుండా చేయండి నాకు కేసులో అని వేస్తే వాళ్ళు నిరాకరించారు. అందువల్ల వారం వారం అప్లికేషన్ వేసుకునేవాడు. అంటే నెక్స్ట్ వీక్ నేను అటెండ్ కాలేను, బిజీగా ఉన్నాను సీఎంగా అని ఏ వారానికి ఆ వారం వేసుకునేవాడు. చివరికి 2022 ఆగస్టులో హైకోర్టులో కేసు వేస్తే పర్సనల్ అపియరెన్స్ లేకుండా చేయండి, ఎగ్జామ్షన్ ఇవ్వండి, మినహాయింపు ఇవ్వండి అంటే అప్పుడు హైకోర్టు వారు ఇచ్చారు. అప్పుడు కూడా ఇవే కారణాలు చెప్పాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను కనుక 2 రోజులు లేకపోతే రాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగిపోతుంది, నేను రోజు సెక్రటేరియట్కి వెళ్ళాలి, నేను రోజు పరిపాలించాలి, ప్లస్ కోర్టులో ఉన్న వాళ్ళకు కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే నాకు పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంటుంది, మిగతా లాయర్లకి కోర్టులో ఉన్నటువంటి మిగతా వారికి దీనివల్ల చాలా ఇబ్బంది అని చెప్పాడు. చెప్తే అప్పుడు హైకోర్టు ఇచ్చింది ఆయనకి. సో 2022 ఆగస్టు నుంచి ఆయన కోర్టుకు వెళ్ళడం వల్ల మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. నెక్స్ట్ హియరింగ్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జూన్ 19న ఉన్నది. అంటే బేర్లీ ఇంకొక 2 వారాలు కూడా లేదు. జూన్ 19 తర్వాత నుంచి కోర్టుకి అటెండ్ కావాల్సిందే ఈయన అని చెప్పి సిబిఐ వారు పిటిషన్ వేయొచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు ఆయనకి, ప్రతిపక్ష ఎమ్మెల్యేని అని చెప్పుకోవాలి అంతే. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ఎగ్జామ్షన్ ఇచ్చారు, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యేని అంటే ఇస్తారా ఆ మినహాయింపు? సిబిఐ వారు కనుక ఒక అప్లికేషన్ వేస్తే సిబిఐ వారు అప్లికేషన్ వేయడానికి రెడీ అవుతున్నారు అనేది సమాచారం. ఏంటి, ఈ ట్రయల్ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి అక్యూజ్డ్ నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి అటెండ్ కావాల్సిందే కోర్టుకి అని చెప్పి వేస్తే అప్పుడు మళ్ళీ తప్పనిసరిగా ఈయన కోర్టుకి అటెండ్ కావాల్సిన పరిస్థితి రావచ్చు, కోర్టు ఆ మేరకు ఆర్డర్స్ ఇస్తే. దీనికి తోడు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కేసు ఇప్పటికీ చాలా డిలే అయింది, త్వరగా చేయండి అని చెప్పారు సిబిఐ కోర్టుకి. సో సిబిఐ కోర్టు ఇప్పుడు జూన్ 19 నుంచి వీళ్ళు వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ల మీద తీర్పు చెప్పాలి విని. ఈ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించిన హియరింగ్ అయిపోతే అప్పుడు అసలు కేసు హియరింగ్ మొదలవుతుంది, అసలు విచారణ మొదలవుతోంది. ఇక ఉన్న ఎవిడెన్స్లు అన్నీ పెడతారు అందులో, అవన్నీ కూడా పత్రికల్లో వస్తూ ఉంటాయి ఎవ్రీడే. సో జగన్మోహన్ రెడ్డి గారికి ముందున్నది ముసళ్ళ పండగ అన్నట్టుగా తయారైంది ఇప్పుడు. ఎందుకంటే ఒకటేమో హైదరాబాద్ వచ్చి కోర్టుకి అటెండ్ కావాలి ఎవరి వీక్, మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు స్పష్టంగా చెప్పారు ప్రతి వారం కూడా విచారణ ఉంటుందని, శుక్రవారం అది కూడా. సో ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకటి. రెండవది డిశ్చార్జ్ పిటిషన్ల వ్యవహారం ముగిసి ఆ తర్వాత అసలు విచారణ ప్రారంభమైతే అప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి అనేక వివరాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సిబిఐ వాళ్ళు సంపాదించినటువంటి ఎవిడెన్స్ అంతా ఏమిటి అనేటువంటివి ఆర్గ్యుమెంట్స్లో బయటకు వస్తాయి. సో అవి కూడా పత్రికలకి బోల్డ్ అంతా సరంజామా అన్నమాట. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ కేసులకు సంబంధించి పత్రికల్లో మీడియాలో పెద్ద ఎత్తున రాబోతున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు పూర్తిగా నడపగలరా? ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ ప్రశ్న వేస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గత 23 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా 1 మ్యాన్ షోగా ప్రభుత్వాలను నడిపాడు. గుజరాత్లో ఆయన 2001లో ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టాడు. అప్పటి నుంచి 2014 వరకు 3 టర్మ్స్ ఉన్నాడు. ఈ 3 టర్మ్స్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీతో గుజరాత్లో ప్రభుత్వాన్ని నడిపాడు. మళ్ళీ 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల పాటు పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపాడు. 2014 నుంచి 24 వరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని పేరుకు చెప్పారు, కానీ వాస్తవానికి అది బీజేపీ ప్రభుత్వం. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం. అట్లాంటిది ఇప్పుడు 2024లో మొట్టమొదటిసారిగా తన రాజకీయ కెరియర్లో ఒక సంకీర్ణ ప్రభుత్వానికి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు. కానీ నరేంద్ర మోదీ తత్వం తెలిసిన వాళ్ళందరూ చెప్పేది ఏమిటంటే ఆయన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టము అని. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన మొదటి నుంచి తాను ఏమనుకుంటే
అదే చేసేటువంటి మనిషి. తనకి ఎదురు లేదు, తానొక తిరుగులేని నాయకుడిని అనుకునేటువంటి వ్యక్తి. ఆ రకంగా ఆయనకి సాగింది కూడా 2001 నుంచి 2024 వరకు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఇప్పుడు కనీస మెజారిటీ 272 గాను 240 సీట్లే వచ్చినాయి. అంటే 32 సీట్లు తక్కువ. సరే, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కింద 293 మంది ఉన్నారు మాకు అని చెప్తున్నారు. ఇందులో ప్రధానమైన పార్టీలు 2: తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్. ఆ 2 పార్టీల నాయకులు కూడా చాలా సీజన్డ్ పాలిటీషియన్స్. వాళ్ళ మీద ఆధారపడి ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని నడపాలి. పేరుకు 293 మంది ఉన్నప్పటికీ కూడా ఈ 28 మంది ఎంపీలే ఈ 2 పార్టీల కింద ఉన్నవాళ్లే చాలా ముఖ్యం. ఎందుకంటే మిగతా వాళ్ళంతా కూడా 7, 5, ఒకళ్ళిద్దరు ఉన్నారు, శివసేన, అలాగే రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ. ఇక మిగతావన్నీ కూడా 2 లేక 1 ఎక్కువ పార్టీలకి ఒక్కరే ఎంపీ ఉన్నారు. వారందరూ ప్రస్తుతానికి మద్దతు పలుకుతున్నారు. కానీ ప్రధానమైన టీడీపీ, జేడీయూ మద్దతు లేకుండా ప్రభుత్వం నడవదు. సో ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోగల తత్వం నరేంద్ర మోదీ గారికి ఉన్నదా? ఇంతకాలం పాటు నేను ఏదనుకుంటే అది అనేటువంటి వ్యవహార శైలిని కనబరిచినటువంటి మోదీ గారు ఇప్పుడు సంప్రదింపుల శైలిని, అంటే కన్సెన్సస్ మోడల్ని ఆయన ఇప్పుడు చేపట్టగలడా? ఇంతకాలం లేని అలవాటుని తెచ్చుకోగలడా? అందులోనూ ఆయన తత్వం తెలిసిన వాళ్ళకి ఇది చాలా కష్టం అని అనిపిస్తుంది. ఇదే మాట చాలామంది చెప్పారు ఇప్పటికే. అంటే ఎస్పెషల్లీ విమర్శకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ ప్రభుత్వం లేక నరేంద్ర మోదీ మీద, వాళ్ళందరూ చెప్పేది ఏమిటి? ఈయన పూర్తిగా 5 ఏళ్ల పాటు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపలేడు అని. ఎందుకంటే ఈయన ఏకపక్షంగా పోవడానికి అలవాటు పడ్డవాడు. ఈయన ప్రధానికి వేరే పార్టీలతో సంప్రదించి వేరే పార్టీల నాయకుల అభిప్రాయాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా కష్టం అది. అందువల్ల 5 ఏళ్ళు పూర్తి కాకుండానే మోదీ గారి సంకీర్ణ ప్రభుత్వం పడిపోవచ్చు, లేకపోతే ఆయన ప్రధానిగా వైదొలగొచ్చు, బీజేపీ తరఫున మరొకరు ప్రధానిగా రావచ్చు. ఇక్కడ ఉన్న కొన్ని ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే నరేంద్ర మోదీ గారికి సంకీర్ణ ప్రభుత్వంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఈ మిత్రపక్షాలు ఒప్పుకుంటాయా? ఎలయన్స్ పార్ట్నర్స్ ఒప్పుకుంటారా? ఎందుకంటే వాళ్ళకు ఉండే ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ రాష్ట్రాల్లో. అక్కడ నితీష్కి కావచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు. ఆల్రెడీ నారా లోకేష్ ఈ మధ్య ఢిల్లీ టీవీ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముస్లిం రిజర్వేషన్లు ఉంటాయి మా రాష్ట్రంలో అని స్పష్టంగా చెప్పాడు. అంటే ఏమిటి? మా రాజకీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో మేము ఎటువంటి కాంప్రమైజు కాము అని చెప్తున్నారు. దాని మీద మరి బీజేపీ నాయకత్వం కానీ ఎవరు కూడా మాట్లాడాల, ఎవరేమో ఖండించాల. అంటే ఖండించేటువంటి పరిస్థితి లేదు. అంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సిందే. ముందు అట్లాంటి ఇష్యూస్ ఇంకా చాలా వస్తాయి. డీలిమిటేషన్ అంశం ఒకటి. 2026లో డీలిమిటేషన్ ఉంది. అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఉంది మళ్ళీ. అప్పుడు ఈ కొత్తగా బౌండరీస్ నిర్ణయించేటప్పుడు ఒక సమస్య ఏమిటంటే నార్దర్న్ స్టేట్స్, ఉత్తరాదిలో ఉన్న రాష్ట్రాలకి ఈసారి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం, దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలకి తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జనాభా తగ్గింది, అక్కడ జనాభా పెరిగింది. సో జనాభా తగ్గించుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలని పెనలైజ్ చేస్తున్నారు, శిక్షిస్తున్నారు అనేటువంటి విమర్శ ఉంది. దీనికి మేము ఒప్పుకోం అని ఆల్రెడీ మన దక్షిణాది రాష్ట్రాలు చాలా మాట్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ అనేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాలి. అది ఎలా జరుగుతుంది, దానికి మిత్రపక్షాలు ఎట్లా రియాక్ట్ అవుతాయి అనేది ఒక సమస్య. ఇది కాకుండా మరొక అంశం ఏంటంటే జమిలీ ఎన్నికలు. అది కూడా బీజేపీ ఎజెండాలో ఉంది. జమిలీ ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిపి పెట్టాలి. దేశంలో 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు ఒక్కసారే ఉండాలి. మధ్యలో మళ్ళీ రాష్ట్రాల కోసం ఎన్నికలు ఉండకూడదు. అది బేసిక్ ఐడియా. అయితే అందులో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మరి అందరినీ ఒప్పించి చేయాలి ఆ నిర్ణయాన్ని. అదేగా సొంతంగా మెజారిటీ ఉండుంటే, 2/3 మెజారిటీ ఉండుంటే చాలా ఈజీగా చేసేది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు. సో మోదీ గారికి ఇప్పుడు అవకాశం లేదు. ప్రతి అంశంలో కూడా మిత్రపక్షాలను సంప్రదించాలి. చేయగలడా? అయితే మోదీ గారు ఎప్పుడైతే బీజేపీకి ఆ సింపుల్ మెజారిటీ రాలేదు అన్న విషయం తెలిసిన తర్వాత బీజేపీ నాయకులతో మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను సంకీర్ణ ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా నడిపి చూపిస్తాను అనే మాట అన్నారు అని చెప్పి పత్రికలో వచ్చింది. అంటే ఏదో విధంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా బాగా నడిపి నేను మిగతా పార్టీలతో కలిసి పని చేయగలను అనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వదలుచుకున్నాడు నరేంద్ర మోదీ గారు స్పష్టమవుతోంది. అయితే ఆయన ఆశయం బాగానే ఉంది, కానీ ఆయన తత్వానికి ఇది సరిపోతుందా అనేది చాలామంది వేసే ప్రశ్న. ఎంతవరకు ఆయన కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధపడతాడు అనేటువంటి ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. మరికొద్ది రోజులైతే కానీ ఎంతవరకు నరేంద్ర మోదీ గారు ఏకపక్షంగా ఉంటాడు, వన్ మ్యాన్ షోగా ఉంటాడు అని, దాన్ని మార్చుకుంటాడు అనేది చూడాలి. ఇప్పటికైతే గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం
లేక బీజేపీ ప్రభుత్వం అనేటువంటి మాట ఎక్కువ అనేవారు. ఇప్పుడు మోడీ మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి పదాన్ని ఎక్కువ వాడుతున్నాడు. అది ఫస్ట్ చేంజ్ అనుకోండి. కానీ ముందు ముందు ఇంకా ఎక్కువ మార్పులు రావాల్సి ఉంటుంది ఆయన వ్యవహార శైలిలో. గతంలో ప్రధానమంత్రి వాజ్పేయి ఎట్లయితే మిత్రపక్షాలన్నింటినీ కలుపుకొని ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు సక్సెస్ఫుల్గా నడిపారో అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కూడా నడపగలరా అనేది ఇవాళ అందరి ముందు ఉన్న ప్రశ్న.